హాయ్ అండి, అందరికీ నమస్తే. మై డియర్ మాన్షర్ పార్ట్ 4. స్నేహ అంతలా గుండెలు పగిలేలా ఏడ్చేసరికి మరింతగా నిలబెట్టింది అశోక్ గారి మనసు. దాంతో ఆయన అర్జున్ గురించి అన్నీ చెప్పకపోయినా అతని గురించి ప్రస్తుతానికి స్నేహ తెలుసుకుంటే మంచిది అని భావించి కొన్ని విషయాలు మాత్రమే చెప్పాలి అని నిర్ణయించుకుని ప్రేమగా స్నేహ తల నిమిరి ఆమె కళ్ళు తుడిచి హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి ఆమె పక్కనే కూర్చుని ఆమెకు టిఫిన్ తినిపిస్తూ అర్జున్ మనస్తత్వం, అతని బాల్యం, గోకుల్తో అతని స్నేహం, తర్వాత అర్జున్ చదువు అయిన తర్వాత ఆ బిజినెస్ ని, అతని తెలివితేటలు, పట్టుదలతో అన్ని ఆటంకాలను ఎదుర్కొని ముందుకు తీసుకెళ్తున్న తీరు, ఇలా అన్ని చెప్పగానే స్నేహ తన బాధను మరిచి అదంతా ఇంట్రెస్టింగ్ గా వింటూ అశోక్ గారు పెట్టేది తింటూ ఉంది. అర్జున్ గురించి అదంతా విన్న స్నేహ ఆలోచనలో పడింది. అసలు అర్జున్ ఎందుకు అంత అగ్రెసివ్ గా ఉన్నాడు, అలాగే అతను ఆడవాళ్ళ మీద ఎందుకు అంత ద్వేషం పెంచుకున్నాడు అని ఆలోచిస్తూనే అశోక్ గారిని అదే విషయం అడిగింది. ఆ ప్రశ్న ఆయన ముందే ఊహించడంతో చిన్నగా నవ్వుతూ పైకి లేచి హ్యాండ్ వాష్ చేసుకుని హాల్లో ఉన్న సోఫాలో కూర్చొని స్నేహను కూడా ఆయన పక్కనే కూర్చోమని పిలిచారు. స్నేహ వెళ్లి ఆయన పక్కన కూర్చోగానే ఆయన హాల్లో ఉన్న అర్జున్ చిన్నప్పటి ఫోటో చూపిస్తూ, అర్జున్ అలా అంత అగ్రెసివ్ గా ఉండటానికి కారణం వాడి బాల్యం తల్లి. ఏ పసిబిడ్డ బాల్యంలో ఎదుర్కోలేని పరిస్థితులను వాడి చిన్న వయసులోనే ఎదుర్కోవటం, పైగా చిన్నప్పటి నుండి ప్రేమ, అభిమానాలు, ఆప్యాయతలు పంచే తల్లిదండ్రులు వాడికి తోడుగా లేకపోవటంతో వాడి మనసు మొద్దుబారిపోయిందమ్మా. అందుకే వాడు ఆ ద్వేషాన్ని, కోపాన్ని పక్కన పెట్టి ఈ ప్రపంచాన్ని చూడలేకపోతున్నాడు అని చెప్పారు బాధగా. చిన్న వయసులోనే తండ్రి లాలన, తల్లి ఆప్యాయత లేకపోతే అది ఎంత నరకంలా ఉంటుందో నాకు బాగా తెలుసు తాతయ్య. అలాంటి ఎమోషన్స్ ఏవీ లేకుండా పెరిగిన మనిషి మనసు ఎలా ఉంటుందో నేను కూడా అర్థం చేసుకోగలను. కానీ ఆయన ఆడవాళ్ళని ఇంతలా ద్వేషించడానికి కారణం ఏంటి తాతయ్య అని అడిగింది స్నేహ. ఆ ప్రశ్నకు అశోక్ గారు చిన్నగా నవ్వి, అది మాత్రం అతి తొందరలో నీకు మీ ఆయన నోటుతోనే వాడే చెప్తాడు తల్లి. ప్రస్తుతానికి నువ్వైతే దాని గురించి వదిలేసే. ఇక నుండి నీ కర్తవ్యం కేవలం నీ భర్త మనసులో చోటు సంపాదించడం, అలాగే వాడి మనసు మార్చడం. అర్థమైందా తల్లి అంటారు ఆప్యాయంగా స్నేహ తల నిమురుతూ. ఆ మాటకి స్నేహకి కాసేపటికి క్రితం చూసిన అర్జున్ విశ్వరూపం గుర్తుకు రాగానే భయపడుతూ, మీరు అనుకున్నది జరగడం కష్టమేమో తాతయ్య, నాకైతే అవన్నీ తలుచుకుంటేనే చాలా భయంగా ఉంది అని అంది కంగారుగా స్నేహ. స్నేహ భయాన్ని చూసి అశోక్ గారు నవ్వుతూ, లేదమ్మా లేదు, వాడు ఖచ్చితంగా మారతాడు అన్న నమ్మకం నాకుంది. లేకపోతే తెలిసి తెలిసి ఇలా నీ గొంతు కొయ్యలేను కదా తల్లి. అయినా అక్కడున్నది అర్జున్ అయితే ఇక్కడున్నది వాడికి బాబుకి బాబుని అంటారు సరదాగా ఆయన. దాంతో స్నేహ నవ్వుతూ, అయితే రేపటి నుండి మిషన్ ఇంపాసిబుల్ మొదలు పెట్టాలా తాతయ్య అని నవ్వింది. ఆ తర్వాత స్నేహ అశోక్ గారిని కూడా బ్రతిమలాడి ఆయన చేత టిఫిన్ చేయించి ఆయన వేసుకోవలసిన టాబ్లెట్లు వేయించి జాగ్రత్తగా ఆయన రూమ్ లోకి తీసుకుని వెళ్లి పడుకోబెట్టి, రెస్ట్ తీసుకోండి తాతయ్య అంటూ తిరిగి మళ్ళీ తన రూమ్ లోకి వెళ్ళిపోయింది స్నేహ. రూమ్ లోకి వెళ్లిన స్నేహ బెడ్ కానుకుని నేల మీదే కూర్చుని ఆలోచనలో పడింది. బయట అశోక్ గారి దగ్గర ఆయన మనసుకి ఊరటనివ్వటానికి ఏదో అలా మాట్లాడింది, కానీ అర్జున్ ప్రవర్తన స్నేహ చూశాక అతను మారతాడు అన్న నమ్మకం కాస్తైనా సరే స్నేహ మనసుకి లేనే లేదు. ఇక అది తలుచుకుని స్నేహ తనలో తానే వెకిలిగా ఒక నవ్వు నవ్వుకుని, ఏం జరిగినా వాటి వలన బాధ కలిగితే కన్నీరు కార్చడం, అది కూడా వీలు కాకపోతే మనసుని రాయి చేసుకుని పరిస్థితులకు లొంగిపోవటం అలవాటు పడిన స్నేహ తన మనసు మౌనంగా రోధిస్తూ ఉంటే ఏడుస్తూ కిందే పడుకుండిపోయింది. ఆ ఇంట్లో అలాంటి పరిస్థితులకు ఆల్రెడీ అలవాటు పడ్డ రాజయ్య అర్జున్ ప్రవర్తనకి బాధపడుతూనే మధ్యాహ్నానికి వంట చేసేసి ముందుగా అర్జున్ కి డ్రైవర్ చేత క్యారియర్ పంపించి అన్ని డైనింగ్ టేబుల్ మీద సర్దేసి భోజనం చేయడానికి అశోక్ గారిని స్నేహాని పిలిచాడు. అశోక్ గారిని బాధ పెట్టడం ఇష్టం లేని స్నేహ ఏదో 2 ముద్దలు కష్టంగా నోట్లో కుక్కుని తిరిగి మళ్ళీ తన రూమ్ కి వెళ్ళిపోయింది. అటు
ఇక అటు గోకుల్ తన క్యాబిన్ నుండి వెళ్ళిపోయాక తిరిగి తన పనిలో బిజీ అయిన అర్జున్ లంచ్ టైం అవుతూ ఉండడంతో రాజయ్యకి కాల్ చేసి అశోక్ గారు తిన్నారు అని కన్ఫర్మ్ చేసుకున్నాక తను లంచ్ కానిచ్చి తిరిగి మళ్ళీ తన వర్క్ చేసుకుంటూ సాయంత్రం వరకు టైం గడిపేశాడు. సాయంత్రం అవుతూ ఉండగానే ఇంటికి చేరుకున్న అర్జున్ ప్రశాంతంగా ఉన్న తన ఇంటిని చూసి రిలాక్స్ ఫీల్ అవుతూ స్నేహ రూమ్ ని చూస్తూ పైనున్న తన రూమ్ కి వెళ్లి ఫ్రెష్ అయి వచ్చి కూర్చుని ల్యాప్టాప్ ఓపెన్ చేసి మెయిల్ చెక్ చేసుకుంటూ ఉదయం జరిగిన దాన్ని తలుచుకుంటూ సారీ తాతయ్య, నీతో కావాలని అలా బిహేవ్ చేయలేదు, కానీ తప్పలేదు. నీకు తెలుసు, నాకు ఇష్టం లేని బొమ్మని తెస్తేనే కనీసం దాన్ని ముట్టుకునేవాన్నే కాదు. అలాంటిది నాకు ఇష్టం లేని పెళ్లి చేసి ఒక అమ్మాయిని నా జీవితంలోకి తీసుకొచ్చావు. దాన్ని ఎలా యాక్సెప్ట్ చేయగలను తాతయ్య? నేను ఎవరి కోసం మారలేను, ఎందుకంటే నా జీవితం అందరిలాంటి జీవితం కాదు తాతయ్య అని బాధపడుతూ ల్యాప్టాప్ పక్కన పడేసి తన కబోర్డ్ లో నుండి వైన్ బాటిల్ తీసుకుని నిన్నట్లాగానే లిమిట్ క్రాస్ చేసి తాగేసి అక్కడే ఐ లవ్ యూ తాతయ్య అని మత్తులో మూలుగుతూ పడుకుండిపోయాడు అర్జున్. అశోక్ గారు వేరే చేత అర్జున్ ని పిలవమనడంతో అర్జున్ ఎంతసేపటికి రాకపోవడంతో ఆయనకు మెట్లెక్కి పైకి వెళ్లే ఓపిక లేక అర్జున్ ని పిలవమని రాజయ్యని పంపించారు. అర్జున్ ని పిలవడానికి రూమ్ లోకి వెళ్లిన రాజయ్య అతను తప్పదాగి నేల మీదే నిద్రపోవటం చూసి బాధపడుతూ అక్కడే అర్జున్ ని సరిగ్గా అడ్జస్ట్ చేసి తల కింద దిండు పెట్టి బ్లాంకెట్ కప్పి లైట్ ఆఫ్ చేసి అశోక్ గారి దగ్గరికి వెళ్లి అర్జున్ బాబు బాగా అలసిపోయినట్టున్నారయ్యా, మంచి నిద్రలో ఉన్నారు అని చెప్పాడు. అసలు విషయం చెప్పి ఆ ముసలి ప్రాణాన్ని బాధ పెట్టడం ఇష్టం లేక రాజయ్య చెప్పేది అశోక్ గారికి ఇట్టే అర్థమైపోతుంది. అర్జున్ గురించి ఆయనకంటే ఇంకెవరికి బాగా తెలుస్తుంది. అయినా ఏమీ చేయలేని ఆయన నిస్సహాయతకు లోపలే బాధపడుతూ మందుల మీద బతికే ప్రాణం కాబట్టి ఏదో తిన్నాను అంటే తిన్నాను అనిపించి టాబ్లెట్లు వేసుకుని ఆయన రూమ్ లోకి వెళ్లి బాధపడుతూ ఎప్పటికో నిద్రలోకి జారుకున్నారు. ఇటు స్నేహ కూడా ముట్టబుద్ధి కాక కన్నీళ్లతో అలానే నిద్రపోయింది. మరుసటి రోజు ఉదయాన్నే నిద్ర లేచిన ఆ రూమ్ దాటి బయటికి వెళ్లే అవకాశం లేకపోవడంతో స్నానం చేసి విండో దగ్గర కూర్చుని అర్జున్ ఆఫీస్కి వెళ్ళాక అశోక్ గారు వచ్చి పిలిచేంత వరకు గడిపేసింది. ఆ తర్వాత అశోక్ గారి తృప్తి కోసం ఆయన ముందు ఏదో తిన్నాను అంటే తిన్నాను అనిపించింది. తను కాసేపు ఆయనతోనే టైం స్పెండ్ చేసి తిరిగి తన జైల్లోకి వెళ్లి మళ్ళీ డిన్నర్ కి బయటకు వచ్చి అశోక్ గారితో కలిసి 2 ముద్దలు తిన్నాను అనిపించింది. మళ్ళీ ఆ జైల్లోకి వెళ్ళిపోయింది స్నేహ. సాయంత్రం ఆఫీస్ నుండి తిరిగి వచ్చిన అర్జున్ ఈ 2 రోజుల్లాగానే లిమిట్ లేకుండా తాగి పడుకుండిపోతూ డిన్నర్ కూడా స్కిప్ చేయడం అలవాటు చేసుకున్నాడు. స్నేహ కూడా డిన్నర్ తన రూమ్ కి రావడంతో తనకి కూడా తినబుద్ధి కాక తను కూడా అర్జున్ లాగానే తినకుండా నిద్రపోయింది. ఈ కళ వారం రోజులు ఇదే డైలీ రొటీన్ తో అర్జున్ స్నేహాలు గడిపిస్తున్నారు. అసలు ఆ ఇంట్లో తను అశోక్ గారు రాజయ్యను దాటి బయటికి రాని స్నేహ ఇదంతా చూసి బాధపడుతున్నా ఏమీ చేయలేని ఆయన నిస్సహాయతకు ఆయన మీద ఆయనకే కోపం తెచ్చుకుని బాధపడేవారు అశోక్ గారు. అలానే ఉంటే అర్జున్ తో పాటు స్నేహ జీవితం కూడా ఎటూ కాకుండా పోతుందేమోనన్న భయం మొదలయ్యింది ఆయన మనసులో. వాటి గురించి ఆలోచిస్తున్న ఆయనకి ఒక ఆలోచన తట్టడంతో అదే విషయం స్నేహతో చెప్పదలిచి స్నేహాన్ని పిలిచారు. ఆయన దగ్గర కూర్చున్న స్నేహ కళ్ళల్లో భావం ఆయనకి అర్థమై బాధపడుతూనే అర్జున్ ఖచ్చితంగా మారతాడు తల్లి, నన్ను నమ్ము. అలాగే వాడి మార్పుకి నీ వంతు ప్రయత్నం నువ్వు చేయకుండానే ఇలా చేతులు కట్టుకుని కూర్చుంటే వాడిలో ఏ మార్పు వస్తుంది చెప్పు అని అడిగారు సూటిగా. ఆ ప్రశ్న స్నేహ సరాసరి గుండెల్లో గుచ్చుకోవటంతో బాధగా తను కన్నీళ్లు పెట్టుకుంటూ అసలు నా ప్రెజెన్స్ ని భరించలేని వ్యక్తికి దగ్గర కావాలి అనుకోవటం అత్యాశే కదా తాతయ్య, అలాంటిది అది జరుగుతుందో అని మీరెందుకు అంత గట్టిగా నమ్ముతున్నారో నాకు అర్థం కావట్లేదు అనింది బాధగా. ఆ మాటకి అశోక్ గారు స్నేహ కళ్ళు తుడిచి నీకు అప్పుడు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను తల్లి, వాడు అర్జున్ అయితే నేను వాడి బాబుకి బాబుని, వాడు ఎందుకు మారడం నేను చూస్తాను అన్నారు ఆయన ధీమాగా. దాంతో స్నేహ ఇంకేం మాట్లాడలేక మౌనంగా ఉండిపోయింది.
ఇక స్నేహ ఒక 2 నిమిషాల మౌనం తర్వాత అశోక్ గారు స్నేహ చేయి పట్టుకుని, భార్యకి భర్త మనసులో స్థానం సంపాదించడానికి అనేక మార్గాలు ఉన్నాయి తల్లి. అందులో మొదటిది భర్తకి నచ్చిన వంటలు చేసి కడుపు నింపడం. నీ మొదటి ప్రయత్నం ఇదే ఎందుకు కాకూడదు చెప్పు, నా మాట విను తల్లి అని ప్లీజింగ్ గా అడిగేసరికి స్నేహ మనసు కూడా ఒకసారి ప్రయత్నిస్తే తప్పేంటి, అతను ఎంత కాదనుకున్నా సరే నీ భర్తే కదా, జీవితం మొత్తం ఇలానే సాగిపోతూ ఉండదు కదా అని బుద్ధి మందలించడంతో తనకు కూడా అదే సరైనది అనిపించి, సరే తాతయ్య అంటూ అశోక్ గారి మాటకు ఒప్పుకుంది స్నేహ. ఇక ఇక ఉదయం టిఫిన్ చేసి వెళ్ళాడు కాబట్టి లంచ్ ప్రిపేర్ చేయమని అశోక్ గారు సలహా ఇవ్వటంతో అర్జున్ కి ఏమేమి ఇష్టంగా తింటాడో రాజయ్యని అడిగి అవన్నీ స్వయంగా తన చేతులతో తనే ఉండి పెద్ద సైజు క్యారియర్లో అవన్నీ చక్కగా సర్ది పెట్టి డ్రైవర్ తో అర్జున్ ఆఫీస్ కి పంపించింది స్నేహ. అటు మీటింగ్ అవగానే మంచి ఆకలి మీద ఉన్న అర్జున్ ప్యూన్ వడ్డించడానికి రాబోతే వద్దని పంపించేసి ఇంటి నుండి వచ్చిన పెద్ద సైజ్ క్యారియర్ ని క్షణం పాటు తీక్షణంగా చూసి హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి ఆ క్యారియర్ ఓపెన్ చేశాడు అర్జున్. మరి తింటాడో లేదో చూద్దాం వచ్చే ఎపిసోడ్ లో. స్టోరీ నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సపోర్ట్ చేయండి. అలాగే దీనికి ముందున్న ఎపిసోడ్స్ కూడా చూడండి, మీకు స్టోరీ ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది.